యేసుక్రీస్తు మరణించిన తర్వాత శిలువ మీద ఉన్నప్పుడు అరిమతి యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాడు. ఏమడిగాడంటే, ఆయన శరీరము నాకిమ్మని అడిగాడు. ఇప్పుడు ఆ శరీరం అరిమతి యోసేపు ఎక్కడ తీసుకెళ్ళాడు? సమాధిలో పెట్టడానికి తీసుకెళ్ళాడు. ఎవరిది ఆ సమాధి? ఎవరు చెప్పరు, ఈరోజు సమాధానం చెప్పరు నాకు. ఎవరి సమాధి అది? అరిమతి యోసేపు సమాధి. ఇదేంటిది? అరిమతి యోసేపు సమాధి ఎవరి కొరకు చేయించుకున్నాడు? ఆయన కొరకు చేయించుకున్నాడు. ఇప్పుడు ఆ సమాధి యేసుక్రీస్తుకి ఇచ్చేశాడు. ఇప్పుడు అరిమతి యోసేపు ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన మీకు అర్థమైతే చాలు. నాకు ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమవుతుంది అంటున్నా? అర్థం కాలేదు కదా? నా సమాధి నేను దేవుడికి ఇచ్చేశాను. ఒకవేళ నేను పోతే ఎక్కడ పెట్టాలా? మీకు అర్థం కాలా? నేను పోను. నా సమాధి లేదు కదా, నేను ఎక్కడికి పోవాలి ఇప్పుడు? ఇప్పుడు అరిమతి యేసు సమాధి ఉందా? లేదు. ఎందుకు లేదు? అది యేసుక్రీస్తుకి ఇచ్చేసిన తర్వాత ఇంకెవరిని పెట్టరు అక్కడ. అంటే అరిమతి యేసు సమాధిలోకి పోడు. ఆ సంగతి మీకు అర్థం కావాలా? అంటే ఒకవేళ ఈ రాత్రి నీ హృదయం దేవుడికి ఇచ్చేస్తే, నీ జీవితం దేవుడికి ఇచ్చేస్తే, నీ మాటలు దేవుడికి ఇచ్చేస్తే, నీ ఆలోచన దేవుడికి ఇచ్చేస్తే, నీకు వచ్చింది దేవుడికి ఇచ్చేస్తే, ప్రతి దాంట్లో దేవుడు నిన్ను దీవించినప్పుడు మరణము నిన్ను తాకదు, అపాయం నిన్ను తాకదు, శోధన నిన్ను తాకదు, బాధలు నిన్ను తాకవు, వ్యాధులు నిన్ను తాకవు. కారణం ఏంటంటే అవి దేవుడు తీసుకొని ఆయనలో ఉన్న కృప నీకు ఇచ్చాడు. ఈ కాల వర్తమానం ఒక మాట చెప్తుంది, మనకి రావాల్సిన శిక్ష ఆయన తీసుకున్నాడు. అవునా? ఇప్పుడు అరిమతి యోసేపు రావాల్సిన సమాధి ఎవరు తీసుకున్నారు? మనకి రావాల్సిన వ్యాధులు ఎవరు తీసుకున్నారు? మనకి రావాల్సిన మరణం ఎవరు తీసుకున్నారు? నువ్వు నమ్మితే నీకు మరణం లేదు. వినపడలేదు నాకు? నువ్వు నమ్మితే నీకు మరణం లేదు.